జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. అమ్మా, దీనికి మధ్య పెద్ద చిన్న తేడా లేకుండా పోయింది. ఎవరినైనా ఎంత మాట పడితే అంత మాట అంటోంది. ఇప్పుడు ఈ నెక్లెస్ వద్దనటానికి కారణం కూడా అత్తయ్య గారి మీద కోపమే. అమ్మా, అది చెప్పిందంతా ఏమీ లేదు కాని నువ్వేం భూతద్దంలో చూడకు. అమ్మా, అది దాటేయాలని చూస్తోంది. మిథున, నువ్వు గొడవ కావాలని చూస్తున్నావా? అది చెప్పిందంతా నేను నమ్మలేదు కానీ ఒసే మిథున, ఇల్లు మారాక నీ బుద్ధి మారిందా? అసలు వైష్ణవి గురించి నువ్వేనా ఇలా మాట్లాడేది? లేదులేండి, ఇందాక వైష్ణవియే వద్దంది వదిన గారు. అందుకే మీ చేత్తో వేయిద్దామని వచ్చాను. మనలో మనకి ఏమున్నా 10 మందిలో బయటపడకూడదు కదా. ఓ కోడలి మెడ నిండుగా ఉండి మరో కోడలి మెడ బోసిగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఈ ఇంటి గౌరవం కూడా చూడాలి కదా. చూడండి అత్తయ్య గారు, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా నా అభిప్రాయం మారదు. గంగిరెద్దులా నేను నగలు దిగేసుకోవడం నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా అమ్మని అపోహ పెట్టి ఆందోళనకి గురయ్యేలా చేయకండి. ఇక నెక్లెస్ విషయం అంటారా? నా ఇష్టానికి వదిలేయండి. నేనేం అపోహలకి గురయ్యేలా చేశాను? మీరే ఏదో చేశారు అనడం లేదత్తయ్య గారు. నెక్లెసు, హోదా, గౌరవం అది వేసుకోకపోతే వెలితి, 10 మందిలో అమర్యాద. నేను వినలేదు. అంత లెక్కలేని తనమా, పంతము, పట్టుదల, మూర్ఖత్వం అని మీరంటున్నారు కదా. మిథున అన్నట్టు మన మధ్య ఏదో అత్తాకోడళ్ల పంతాలు జరుగుతున్నాయని మా అమ్మ భావిస్తారు. అక్కా చెల్లెళ్ళు తోడి కోడళ్ళుగా చక్కగా కలిసి ఉంటారు అనే ఆనందానికి దూరం అవుతుంది. ఇప్పటికే మిథున మాటలకి మా అమ్మ మొహంలో ఆందోళన చూశాను. మన మధ్య ఏవో పొరపచ్చాలున్నాయని మా అమ్మ చాలా భయపడుతున్నారు. సరే వైష్ణవి, నేనేదో వాళ్ళని భయపెట్టానన్న పేరు నాకెందుకు? నేనెంత ప్రయత్నం చేసినా నెక్లెస్ వద్దంటే వద్దని నా నగ నా మొహాన్ని విసిరేసినట్టు చేస్తావా? అదే నగ ఆయుధంగా మలిచి నిన్ను నీ వాళ్ళని ఎలా నలుగురిలో నవ్వుల పాలు చేస్తానో, నిన్ను తల వంచుకునేలా చేస్తానో చూడు వైష్ణవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.